హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు భారతదేశంలో వ్యక్తిగత స్వేచ్ఛ, సహజీవనంపై అలహాబాద్ హైకోర్టు కీలకమైన తీర్పు వెలువరించింది. ఒక వివాహితుడు వేరొక వయోజన మహిళతో ఆమె ఇష్టపూర్వకంగా సహజీవనం చేస్తే అది నేరంగా పరిగణించబడదని న్యాయస్థానం స్పష్టం చేసింది. సామాజిక నైతికత రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత హక్కుల్లో అత్యున్నతమని కోర్టు పేర్కొంది. ఈ కేసు నేపథ్యం ఏమిటంటే, ఉత్తరప్రదేశ్ షాజహాన్పూర్కు చెందిన 18 ఏళ్ల అనామిక నేత్రపాలు జంట కొన్ని నెలలుగా సహజీవనం చేస్తుంది. ఈ క్రమంలో 2026 జనవరి 8న అనామిక తల్లి తన కుమార్తెను మభ్యపెట్టి కిడ్నాప్ చేశారని బిఎన్ఎస్ సెక్షన్, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 87 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు సవాలు చేస్తూ సదరు జంట హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రక్షణ కూడా కోరి ఉన్నారు. ఈ క్రమంలో తాను మేజర్ అని, తన ఇష్ట ప్రకారంగా నేత్రపాలతో కలిసి ఉంటున్నానని పోలీసులకు, కోర్టుకు వాంగ్మూలం ఇచ్చింది. ఈ నేపథ్యంలో నేత్రపాలు వివాహితుడు అయినా అతను వేరొక అమ్మాయితో కలిసి ఉండడం చట్టవిరుద్ధమని ఎదురుపక్షం వాదించింది. ఈ విచారణ సందర్భంగా కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. సామాజిక నైతికత చట్టం రెండు వేరువేరని, సమాజంలో దీన్ని తప్పుగా చూడవచ్చు, కానీ చట్టం దృష్టిలో తాను ఇద్దరు మేజర్లని ఇష్టపూర్వక సమ్మతితో సహజీవనం చేస్తున్నారని ఇది నేరంగా పరిగణించబడదని వివరించింది. వారి ప్రాథమిక హక్కులను రక్షించడంలో సామాజిక అభిప్రాయాలను తావుండదని చెప్పడం జరిగింది. నేత్రపాలు వివాహిత అయినప్పటికీ ఆమె సమ్మతితో కలిసి ఉండడం నేరం కాదని చెప్పడం జరిగింది. పిటిషన్ వేసిన ఈ జంటను అరెస్టులు చేయవద్దని పోలీసులు ఆదేశించడం జరిగింది. అలాగే అనామిక కుటుంబ సభ్యులు హాని కలిగించకుండా, అలాగే నివాసంలో ప్రవేశించకుండా ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా ప్రయత్నించిన కఠినమైన ఆంక్షలు విధించడం జరిగింది. అలాగే వీళ్లకు స్థానిక రక్షణగా పోలీసులను, చీఫ్ను వ్యక్తిగత హక్కులను కాపాడేందుకు బాధ్యతగా పోలీసులను ఆదేశించడం జరిగింది. తదుపరి విచారణ ఏప్రిల్ 8వ తారీఖున వాయిదా పడింది. సరే, ఉంటాం ఫ్రెండ్స్. ఈరోజు బాధితుకు భారతదేశంలో వ్యక్తిగత స్వేచ్ఛకు, సహజీవనంపై అలహాబాద్ హైకోర్టు కీలకమైన తీర్పు ఇత్తనమాట. అది బాధితుకు ఉత్తరప్రదేశ్ షాజహాన్పూర్కు చెందిన 18 ఏళ్ల అమ్మాయి అనామిక శత్రుపాలతో ఇద్దరు జంటగా కొన్నేళ్లుగా సహజీవనం ತುಂಬಿದರన్నమాట. ತುಂಗೋರ ಮತ್ಕಟಿ ರಮ್ಮ ಬಾರ್ ಮಾಡ್ತಿದ್ಕು ಮಾಪಿ ಕಿರ್ತೀನಿ ಮಭ್ಯವಾಟಿ ಕಿಡ್ನಾಪ್ ತೊಂದರೆಕಿಚ್ಚಿ బిఎన్ఎస్ సెక్షన్ 87 కింద
కేసు నమోదు ತೊಂಗ್ತಾರన్నమాట. ಅದಕ್ಕೆ దీన్ని సవాల్ ತೊಂಗೋರು ಈ ಜಂಟ ಬಾರ್ ಮಾಡ್ತಿದ್ಕು హైకోర్టులో పిటిషన్ దాఖలు తనకు రక్షణ కూడా కల్పించాರಿಂದ ಅದಕ್ಕೆ కోర్టు బాధ్యతకు ಇವರು ಮೇಜರ್ కాబట్టి ಇಷ್ಟಪೂರ್ವకంగా ಮಂದರು ಇಂದಕ್ಕಿಚ್ಚಿ ಅದು ಅನಾಮ್ಯಕ್ಕಿತ್ತನಾಟ పడిపోను పోలీసులని కోర్టుకు వాంగ్మూలం ఇత్తనమాట. ನನ್ನ ಇಷ್ಟ ಪ್ರಕಾರಂಗೆ ನೇತ್ರಪಾಲతో ಮಂದಿ ఉందను ಇಂದಕ್ಕಿಚ್ಚಿ ವಾಂಗ್ಮೂలం ಇತ್ತನమాట. ಅದಕ್ಕೂ ಈ ಕೋರ್టు ಬಾಧ ಹಿಂದಿದ್ಕು ఊరు ఇష్ట ప్రకారం ఇతుకు ఓండు మున్నే పెళ్లి ఆసింది కదా, మళ్ళీ వేరొక అమ్మాయితో కలిసి మనటం చట్టవిరుద్ధం దొరికిచ్చి ఓ రామానందూరు వార్త లాయర్ను వాదిస్తూ అనమాట. ఎదురుపక్షం వాదిస్తాయి. ఇన్నప్పటికీ ఈ కోర్టు బాధితుకు ఓడు పెళ్ళాసి మత కన్నా వేరొక అమ్మాయితో కలిసి మళ్ళీ సమ్మతితో ఇష్టప్రకారంగా మతుకు అది నేరంగా